ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీకే బిట్స్ చూద్దాము. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి అన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఇంకా బిట్స్లోకి వెళ్దాము. ఫస్ట్ బిట్, ఆసియా క్రీడల పితామహుడు ఎవరు? 1 స్టెఫీ గ్రాఫ్, 2 జియాన్ సోంధి, 3 ప్రీతం, 4 అరోరా. ఆన్సర్ 2 జియాన్ సోంధి. రెండో బిట్టులోకి వెళ్దాం. ఇప్పుడు రెండో బిట్టు, అంతరిక్షంలో ఆడిన మొట్టమొదటి క్రీడ ఏది? 1 చెస్, 2 క్రికెట్, 3 వాలీబాల్, 4 ఫుట్బాల్. ఆన్సర్ 1 చెస్. మూడో బిట్టు, ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? 1 క్రీస్తు పూర్వం 773, 2 క్రీస్తు పూర్వం 774, 3 క్రీస్తు పూర్వం 775, 4 క్రీస్తు పూర్వం 776. ఆన్సర్ 4 క్రీస్తు పూర్వం 776. నాలుగో బిట్టు, థామస్ కప్ అనే ట్రోఫీ ఏ క్రీడలో ఉంటుంది? 1 బాస్కెట్బాల్, 2 బిలియర్డ్స్, 3 బ్యాడ్మింటన్, 4 బాక్సింగ్. ఆన్సర్ 3 బ్యాడ్మింటన్. ఐదో బిట్, ఓవెల్ స్టేడియం ఏ దేశంలో ఉంది? 1 ఇంగ్లాండ్, 2 అమెరికా, 3 ఆస్ట్రేలియా, 4 ఫ్రాన్స్. ఆన్సర్ 1 ఇంగ్లాండ్. ఆరో బిట్టు, నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు? 1 1902, 2 1901, 3 1903, 4 1904. ఆన్సర్ 2 1901. ఏడో బిట్టు, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. 1 జ్ఞానపీఠ అవార్డు, 2 రాజీవ్ ఖేల్ రత్న, 3 భారతరత్న, 4 ద్రోణాచార్య అవార్డు. ఆన్సర్ 3 భారతరత్న అవార్డు. ఎనిమిదో బిట్టు, భారతదేశ అత్యున్నత సాహితీ పురస్కారంగా పరిగణించే అవార్డు ఏది? 1 జ్ఞానపీఠ అవార్డు, 2 భారతరత్న అవార్డు, 3 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 4 ద్రోణాచార్య అవార్డు. జ్ఞానపీఠ అవార్డు. ఆన్సర్ 1 జ్ఞానపీఠ అవార్డు. ఫ్రెండ్స్, ఈ బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి మరిన్ని బిట్స్ మీకు పంపిస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.